ఆయన నిమిత్తమైన సహించుకోమంటున్నాడు. ఆయన కొరకు నీకు కలిగింది త్యాగం చేయమంటున్నాడు. ఆయన కొరకు నిలబడమంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, డూ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర చేయంటున్నాడు. నా దగ్గర నుంచి కొనుక్కో బంగారం, ఓవర్కి ఇచ్చేది కాదు. ఇన్వెస్ట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తారా? యువర్ టైం, యువర్ టాలెంట్స్, యువర్ ఫినాన్సెస్, యువర్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. దేవుడు నీకు ఇచ్చింది, వాట్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్? అసలు ఇన్వెస్ట్ చేయాలన్న తలంపు మీకు ఉందా? ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు దేవుడు తలాంతుల ఉపమానంలో చూస్తాం, వాని స్తోమత ప్రకారం దేవుడు ప్రతి వానికి ఇచ్చాడంట తలాంతులు. వాని స్తోమత ప్రకారం ఇచ్చాడన్న మాట రాయబడి ఉంది. అంటే అందరికి ఒకేలాగా ఇవ్వలేదని మనకు తెలుసు, ఎందుకంటే ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్కలాగా రాయబడి ఉంటుంది. కానీ ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే వాని స్తోమత ప్రకారం. కానీ ఆ ఉపమానంలో మనం చూస్తున్నాము 5-10 చేశాడంట. 10 చేసిన వాడికి దేవుడు ఏమని చెప్పాడు? 10 పట్టణాల పైన అధిపతిపై ఉంటావు. 5 చేసిన వాడికి ఏమని చెప్పాడు? 5 పట్టణాల పైన అధిపతిపై ఉంటావు. 1 చేసిన వాడికి ఏమని చెప్పాడు? చెడ్డదాసుడా, ఉన్నది కూడా తీసేయి, పళ్ళు కూడా ఏడుపు స్థలం అక్కడ పడేయండి, ఇన్ని అక్కడ తీసుకెళ్ళి బంధించి పడేయండి, ఇటు వేస్ట్ ఇడు. బట్ దెన్ వారికి ఆ రీతిగా చెప్తానికి ముందు ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి. ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు తెలుగులో వ్యాపారం చేయండి అన్న మాట ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు డూ బిజినెస్ టిల్ ఐ కమ్.